హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ పార్సల్ కని వెళ్ళాను. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో యాక్చువల్లీ నేను వీడియో తీయకూడదు అనుకున్నా కానీ ఎందుకో ఆ టైంలో యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఫేస్ చేసాము. కానీ ఇదేం పెద్ద పెద్ద విషయం కాదు. కానీ జనాలు ఎట్లా ఉంటారా, ఇట్లా కూడా ఉంటారా అని చెప్పి వీడియో తీసాము. అంటే మనీ కావాలనే కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అది పెద్ద అమౌంట్లు అంటే అది వేరే విషయం. సో ఒక చిన్న టిఫిన్ సెంటర్ అసలు ఏం జరిగిందనేది మీరే చూడండి, వీడియో చూస్తే తెలుస్తుంది. ఏం లేదు, జస్ట్ హైదరాబాద్లో ఎక్కడైనా ప్లేట్ అంటే ఒకటే రేట్ ఉంటుంది. రెస్టారెంట్ తీసి పక్కన పెడితే ఆడికల్లా కూడా ప్లేట్ అనేది 30, 35, 40 ఒక రేట్ ఉంటుంది. సో 2 ఇడ్లీ తిన్నా, 2 బోండా తిన్నా ఒకటే తీసుకుంటారు ప్లేట్ అంటే. సో సింగిల్ తీసుకున్న ప్లేటే వేసుకుంటారు, ప్లేట్ తీసుకున్న ప్లేట్ రేటు పడుతుంది. సో అలా చిన్న మిస్టేక్ వల్ల జరిగింది ఏంటంటే, నేను పోయేసి ప్లేట్ అంత అంటే 35 అన్నారు. సరే ఓకే, 35 నేను మనీ పే చేసిన తర్వాత వాళ్ళకి కాయిన్ ఇస్తారు కదా, తీసుకొని వెళ్ళి బిల్ కౌంటర్ వెళ్ళిన తర్వాత సింగిల్ ఇడ్లీ సింగిల్ బోండా కలిపి ప్లేట్ కట్టేయన్నా అన్న. అంటే అన్న అట్లా సింగిల్ తీసుకుంటే 40 అవుతున్నాడు. సరే అట్లయితే వద్దులమ్మా అని చెప్పి, సరే వద్దని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇలా 40 అంటున్నారు, నాకు వద్దులేండి మనీ ఇవ్వమన్నా. అలా తిరిగి మనీ అడిగినందుకు మనీ ఇవ్వాల, నా దగ్గర చేంజ్ లేదు, సో ఎక్స్ట్రా 5 రూపీస్ కట్టి మనీ తీసుకోమన్నా ఓకే, లేదు డబ్బులు లేవండి, 5 రూపాయలు తక్కువైంది తినండి, లేకపోతే ఆ 5 రూపీస్ మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోండి అంటే, సరేలే నేను అండర్స్టాండ్ చేసుకొని ఆ 5 రూపీస్ కొట్టేసి నా 40 రూపీస్కి నేను తీసుకునేవాడిని. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర మనీ ఉంది, నా ముందే మనుషులు ఇచ్చారు. కానీ అసలు మెయిన్ రీజన్ నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే, ఆ పర్సన్ బిహేవియరు మారుతీరు వేరే రేంజ్ అనమాట. అంటే ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు, ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో చూడండి. సో ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పే దాని గురించి నేను తీశాను. అంతేగాని దీని ఏం పెద్ద ఇష్యూ చేయాలని కాదు, కాకపోతే జనాలకు కూడా తెలియాలి. అంటే నేను ఒక్కనే ఫేస్ చేశానా, లేకపోతే ఆ టిఫిన్ సెంటర్ వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలానే ఫేస్ చేశారా అనేది నాకు కూడా తెలియదు. సో చూసిన వాళ్ళు మటు కింద కామెంట్ చేయండి. అడిగావు, నేను ఇది ఇచ్చాను. ఎవరు పంచాయతీ పెట్టుకోవడానికి నేను రాలా, 5 రూపాయలు నేను చేసుకోవడం కదమ్మా. నువ్వు 5 రూపాయల కోసం కంప్లీట్ ఇచ్చుకుంటావు, ఇచ్చుకోపో. 5 రూపాయలు కంప్లీట్ గా నేను 35 రూపాయలు నేను ప్లేట్ కానీ ఇచ్చా. ఎందులో పైసలు నేనేం తీసుకోలేదు కదా. ఏది నేను మామూలుగా ఏదైనా ప్లేట్ అనుకొని ఇచ్చాను, 2 ప్లేట్ కాదన్నావు, నేను ఇచ్చా. ఏది అవునమ్మా, ఏదైనా 40, ఏదైనా 40, 30 70 లేదు కదా. అవునా, ఉన్నాయి కదా, క్యాష్ ఉన్నాయి కదా. ఏది ఇప్పుడు మీ దాంట్లోనే వేసింది నేను. ఇప్పుడు అవునమ్మా, ఇప్పుడు మీ ఫోన్పే మీ దాంట్లో పడవా? నీకు రావా? మరి మీ ఫోన్పే నెంబర్ ఎందుకు పెట్టుకున్నారు మరి మీరు? ఇప్పుడు ఫోన్పే మీ దాంట్లో పడినప్పుడు ఫోన్పేది స్కానర్ మీ దాంట్లో పెట్టండి. ఏది ఇప్పుడు నా డబ్బులు కదా, ఇప్పుడు నేను 35 రూపాయలు నేను ఎందుకు వదిలిపెట్టుకుని వెళ్తాను? యాడిగిస్తాము ఇప్పుడు, అందుకే తీస్తుంది. ఏది అవునమ్మా, నేను ఏదైనా ప్లేట్ అని వచ్చాను, అడిగాను, ఇచ్చావు. అవునా, తీసుకుపోతే వాడు ఏమన్నాడు, 40 రూపాయలు అన్నాడు. 40 రూపాయలు అన్నప్పుడు నాకు వద్దులమ్మా, 30 రూపాయలు నాకు ఇమ్మన్నాను. నీ కాడ క్యాష్ లేవా? ఇప్పుడు క్యాష్ ఉన్నాయా? క్యాష్ ఇచ్చారుగా. అకౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఇవ్వమ్మా, క్యాష్ ఇవ్వమ్మా. ఇప్పుడు ఎవరైనా ఇస్తారు, అది పద్ధతి కాదు. అది చెప్పు, ఇచ్చాను.
నువ్వు అడిగిన వాళ్ళు టిఫిన్ అడిగాను. ఇప్పుడు నేను ప్లేట్ ఇడ్లీ అని చెప్పాను. ఎంత అంటే 35 రూపాయలు అంది. ఫోన్పే చేశాను. ఫోన్పే చేసిన తర్వాత 2 ఇడ్లీ 2 బోండా ఇమ్మన్నా. నేను ఏదైనా ప్లేట్ అనుకొని చెప్పా. 35 ఎంత వస్తుంది తీసుకో. అదే అన్న, ఇప్పుడు 35 కాదన్నాడు, 35 కాదు 40 అన్నాడు. సార్ నాకు వద్దులే, మీ 30 మీది మీకు తీసుకోండి, నాకు వద్దులే, నా క్యాష్ నాకు ఇమ్మన్నా. అందులో తప్పేముంది? ఇప్పుడు అది పద్ధతి కాదు కదా, డబ్బులు తీసుకొని డబ్బులు ఏనంటే అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు నాకు అవసరం లేదు, డబ్బులు ఇమ్మన్నాను. వీళ్ళు ఆన్లైన్ లేదు, అందుకే నన్ను ఆన్లైన్ అయినా మీ కార్డుకే వస్తుంది కదా, మీ అకౌంట్కే వస్తుంది కదా. ఇప్పుడు ఆన్లైన్ వేసినా మీ అకౌంట్కే వస్తుంది కదమ్మా. అకౌంట్ లేనప్పుడు మీరు మీది ఎందుకు పెట్టుకున్నారు? కిరాయి టైం వద్దు పంచాయతీ చెప్పి నేను పైసలు లేవు నా దగ్గర ఇప్పుడు. వదిలే మన ఎందుకు క్యాష్ లేవు, అదే క్యాష్ అకౌంట్ ఇందాక 50 ఇచ్చాడు, ఆయన 40 ఇచ్చాడు. నీ కాడి చిల్లర లేకపోతే నేను మళ్ళీ కొడతాను కదా. నువ్వా? ఇప్పుడు నీ కాడ 5 రూపాయలు క్యాష్ లేవనుకో, నేను 5 రూపాయలు రిటర్న్ కొడతాను దీనికి. 15 కొట్టు, నీకు 50 ఇస్తా. 15 కొడతాను, నువ్వు ఇవ్వాలి కదా. 15 కొట్టు, 50 ఇస్తా. ఇవ్వు, నేను కొట్టనన్నానా? నీ కాడ నా కాడ చెల్ల నువ్వు 50 ఒక్క రూపాయి కూడా కొట్టదు, నీకు కన్నం కూడా కొట్టదు. నాకు పుట్టిద్దాం నీకు పుట్టిద్దాం చూద్దాం. 15 చెప్పండి, 50 ఇచ్చినావా? 10 ఇస్తా. ఇస్తారా లేకపోతే మరి ఏంది? మరి వీడియో తీసి నువ్వు 5 రూపాయలకు మరి చూశారు కదా ఫ్రెండ్స్, తప్పంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని తిరిగి ఉల్టా మనల్ని ఎలా అంటుందో. సో 15 రూపాయలు నేను కొడతానన్నాను, 50 రూపీస్ ఇమ్మన్నా. అయినా కూడా మళ్ళీ రికార్డ్ ఆఫ్ చేయగానే ఫోను అది గమనించి నేను ఇవ్వను, పోలీస్కి వెళ్ళి కేసు పెట్టుకున్నాను. 30 రూపాయల కోసం 20 రూపాయల కోసం కేసు ఎవరు తీసుకోరని తెలిసి అలా మాట్లాడుతున్నాం. అదే టిఫిన్ హోటల్లో మనం అదే 35 రూపాయలకి కానీ 40 రూపాయలకి కానీ టిఫిన్ చేసి డబ్బులు లేవని వస్తే ఎవడైనా ఊరుకుంటాడా చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే నాకు 5 రూపాయలు 10 రూపాయలు మ్యాటర్ కాదు కానీ, సో అక్కడ వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు, అందుకనే తీసాను వీడియో.